ప్రేమోన్మాదంలో కొట్టుకుపోతున్నదాన్ని నీకు ఇప్పుడు నిప్పు కూడా నీరదంలానే కనిపిస్తుంది. ఉష్ణ కూడా శీతలంలానే తోస్తుంది. మీకు సూర్యుడిని అల్లుడిగా స్వీకరించడం ఇష్టం లేకపోతే స్పష్టంగా చెప్పండి నాన్నగారు. అంతేకాని వారితో అనుబంధం నిప్పుతో చెలగట్టమని మాత్రం అనకండి. నాకు కష్టంగా తోస్తుంది. నీ ఇష్టం తల్లి. భరించగలిగిన దానివి నువ్వే అయినప్పుడు, నీకే ఆ భయం లేనప్పుడు నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సూర్యుడితో నీ వివాహం జరిపిస్తాను. తండ్రి, మీ హెచ్చరికలోని అంతరార్థం అర్థం చేసుకోలేక పెద్ద తప్పిదం చేశాను. కనీసం నా భర్త అయిన సుఖంగా ఉంటే నాకైతే చాలు. నన్నెందుకు సృష్టించావు సన్యాదేవి? నేను నేరుగా చేయలేని మహత్కార్యం నీ వల్ల సాధించాలని. మహత్కార్యానికి ప్రతిరూపం ఎందుకు? నీ నిజ రూపంతోనే సిద్ధింపచేయొచ్చు కదా. అది సాధ్యం కాదని అర్థం చేసుకున్నాను కనుకనే నువ్వు అర్థం చేసుకుంటావన్న ఆశతో నిన్ను ఆశ్రయించాను. నీ ఆశయం నేను ఆచరించగలిగినదైతే తప్పక నెరవేరుస్తాను. ఏం చేయాలో చెప్పు. నా పతిదేవుడైన సూర్య భగవానుడితో నాకు మారుగా నీవు కాపురం చేయాలి. ఇదేమి విపరీత సమయానికి పతిదేవుని పరమాత్మునిగా పూజింపవలసిన నీవు మనస వాచ కర్మ సాక్షిగా అంకితమైన దానము. నీ బదులుగా నన్ను అంతటి మహద్భాగ్యం నాకు లేదు. ఈ దేహం కుసుమ కోమలం, వారి తేజస్సు అఖండ తేజోమయం. ఆ ఆదిత్యుడి కంటి చూపు సోకితేనే కందిపోయే మేనితో స్వామి సహచర్యంలో మనలేను. జ్వలించే అగ్ని శిఖరం లాంటి నా నాథుని పరిశ్రమలో ఇవ్వడలేదు. వరించే ముందే విచారించుకోవలసిన వివరాలను మరచి ఇప్పుడు విచారించి లాభమేంటి? జరిగింది నా భాగ్యము దౌర్భాగ్యము. అందుకు శిక్ష నేను మాత్రమే అనుభవించాలి. అంతేగాని అన్యమరుగని నా ప్రాణనాథుని నిరాశపరచడం ధర్మపత్నిగా నాకు భావ్యం కాదు. నీకే సాధ్యం కానిది నీ ఛాయారూపాన్ని నేనెలా భరించగలను? ఆ శక్తి నీలోనే ఉంది. నా స్వామి తేజస్సుని తట్టుకోగలిగే తమస్సు నీలోనే ఉంది. ఆ తేజోమూర్తి గాఢ పరిశ్రమలో సైతం నువ్వుగానే ఇవ్వడగలవు. నాకేమీ బోధపడటం లేదు. ఒక స్త్రీమూర్తిగా నువ్వు అంతటి సాహసము త్యాగము చేయటం నీకు తగదు. నా వల్ల నీకు సవతి పోరుండదు. నువ్వే నేను కాబట్టి ఇది ఎవరు